కేంద్ర ప్రభుత్వ విధానాలను కార్మికుల ఐక్యత ఆల్ ట్రేడ్ యూనియన్స్ కార్యక్రమాన్ని దేశవ్యాప్త కార్మిక నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలి. 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి. 4,000 రూపాయలు పెన్షన్ 10,000 రూపాయలు కాంట్రాక్ట్ కార్మికులందరినీ పర్మనెంట్ కాంట్రాక్ట్ కార్మికులందరినీ పర్మనెంట్ కాంట్రాక్ట్ కార్మికులందరినీ పర్మనెంట్ 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి. 4 లేబర్ కోడ్లను కార్మికులందరి కనీస వేతనాలు కార్మికులందరి పర్మనెంట్ కార్మికులందరి పర్మనెంట్ కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఆల్ ట్రేడ్ యూనియన్స్ కార్మికుల ఆల్ ట్రేడ్ యూనియన్స్ కార్మికుల ఆల్ ట్రేడ్ యూనియన్స్ కార్మికుల ఐక్యత కార్మిక సంఘాల ఐక్యత కార్మిక సంఘాల ఐక్యత నశించాలి. కార్మికుల ప్రజా వ్యతిరేక విధానాలు నశించాలి. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలు నశించాలి. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలు లేబర్ కోడ్ చట్టాలను కనీస వేతనం 26,000 రూపాయలు కనీస వేతనం 26,000 రూపాయలు కనీస వేతనం 26,000 రూపాయలు కనీస పెన్షన్ 10,000 రూపాయలు కనీస వేతనం 10,000 రూపాయలు ఐక్యత ఏజెన్సీ వ్యవస్థ రద్దు చేయాలి. సమాన పనికి సమాన వేతనం సమాన పనికి సమాన వేతనం దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు గత 2 సార్లుగా అధికారంలోకి వచ్చిన తర్వాత మరి కార్మిక చట్టాలను అంటే 46 చట్టాలు తీసివేసి 4 కోడుగా విభజించి దాన్ని కార్మిక నిర్వీర్యం చేసేసిన చట్టాలు కనీస వేతనాల చట్టాలు లేవు. 8 గంటల పని నుంచి 12 గంటల పెంచిళ్ళు ఈ విధంగా 12 గంటలు పెంచడం వల్ల పని భారం పెరుగుతుంది. కనీస వేతనాలు 26,000 రూపాయలు ఇవ్వాలా. అలాగే కనీస పెన్షన్ 10,000 రూపాయలు ఇవ్వాలా. కాంట్రాక్ట్ పద్ధతిలో ఉన్నటువంటి కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని చెప్పి డిమాండ్ కొనసాగుతూ ఉన్నది. ఆల్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో నేడు దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసన కార్యక్రమాన్ని మరి జయప్రదం చేయాలని చెప్పి మరి పిలిపించడంలో భాగంగా నేడు ఈ కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా దేశంలో ఉన్నటువంటి వారికి 21సారి దేశవ్యాప్త సమ్మె చేపట్టడం జరిగింది. మరి ఒక్కసారి కూడా గల్లీ నుంచి ఢిల్లీ దాకా అనేక ఉద్యమాలు, నిరసన కార్యక్రమాలు, ధర్నాలు, హర్తాలు, మరి మహాపడావు ఢిల్లీ చలో పార్లమెంట్ కార్యక్రమం నిర్వహించి ప్రభుత్వాన్ని వ్యతిరేకించడం కూడా రైతాంగానికి వ్యతిరేకం ఉంది, కార్మిక రంగానికి వ్యతిరేకంగా ఉంది. ప్రజలకు ధరలు నిత్యావసర వస్తువులు పెంచి విపరీతమైనటువంటి ధరలు పెంచినటువంటి ప్రభుత్వం నిలదీస ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి మేము ఈ దేశంలో ఉన్నటువంటి ఈ రోజు ఇచ్చినటువంటి 18 నిరసన కార్యక్రమాలు భాగంగా నేడు కార్మిక సంఘాలన్నీ కూడా ఏఐటీసీ, సిఐటి, ఏఐటిఎఫ్, ఐఎఫ్టీఎస్, మరి ఐఎన్టీసీ, టీఎస్సీ వాళ్ళు కూడా, సిఐటి వాళ్ళు కూడా అందరూ కలిసి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతూ ఉంది. మరి ఈ యొక్క ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి కోసం మరి ఇప్పుడు పార్లమెంటు జరుగుతున్న సందర్భంలో ఈ సమస్యలు వెంటనే ప్రభుత్వం పరిష్కారానికి దిశగా చూపించాలని చెప్పి మేము కార్మిక సంఘాల వైపున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో రానున్న రోజులలో మిమ్మల్ని ప్రజాక్షేత్రంలో నిలదీస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కార్మిక సంఘాల ఐక్యత. కార్మిక సంఘాలు మరియు రైతు సంయుక్త మోర్చా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ జగిత్యాల జిల్లా కేంద్రంలోని కార్మిక సంఘాలు, రైతు వ్యవసాయ కూలీల సంఘాలు కలిసి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవడం జరుగుతున్నది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఇవాళ కార్మిక వ్యతిరేక విధానాలతో 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి కార్మికులని బానిసలుగా మార్చడానికి ప్రయత్నాలు చేస్తున్నది. అట్లాగే రైతు చట్టాలు తీసుకొచ్చి రైతులకు భూమి యజమాని హక్కును కూడా రద్దు చేయడానికి పూనుకుంటున్నది. అలాంటి కేంద్ర ప్రభుత్వం చర్యలు ఇవాళ కార్మిక రైతాంగానికి వ్యతిరేకంగా ఉన్నాయి. కాబట్టి వాటిని ప్రతిఘటించాలని చెప్పి దేశవ్యాప్తంగా ఉన్న కార్మికులకు అట్లాగే రైతాంగానికి కూడా మేము పిలుపు ఇవ్వడం జరుగుతున్నది. ముఖ్యంగా ఇవాళ 4 లేబర్ కోడ్లు
తీసుకురావడం అంటే కార్మికులు చాలా అన్యాయానికి గురైపోతున్నారు. 8 గంటల పని దినాన్ని 12 గంటల పని దినాలుగా మార్చడం జరుగుతుంది. అట్లాగే బోనస్ చట్టాన్ని సవరించడం జరుగుతున్నది. కనీస వేతనాల చట్టాన్ని సవరించడం జరుగుతుంది. ఇలాంటి కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా రైతాంగానికి స్వామినాథన్ కమిషన్ ఇచ్చిన సిఫార్సులని అమలు చేయవలసిన బాధ్యత భారత రాజ్యాంగం ప్రకారం ఎన్నికైన నరేంద్ర మోడీ సర్కారు అమలు చేయవలసిన అవసరం ఉన్నది. స్వామినాథన్ కమిషన్ని పూర్తిగా అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతుంది.